రమణ గారు స్టేజ్ మీదకి వచ్చి సార్కి మ్యాచ్ని లేకపోతే వచ్చేసి మరి వచ్చేసి నువ్వు రా. అదేవిధంగా ఆనందరావు సార్ గారు
కింద నిర్మల గారు ఆనందరావు సార్ గారికి చేసిన పరశురామ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సత్యనారాయణ గారికి స్వాగతం. పరశురామ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. పరశురామ సార్ గారికి రమణ గారు బ్యాట్ పెట్టగలరు. కనకయ్య సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన సుస్వాగతం. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము. ఇప్పుడు మన గురువు అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సింది. కోల్పోయాము. ఆ కోల్పోయిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మన తోటి సహోదరులకు 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. కిష్టయ్య సార్, భాస్కర్ సార్, రామలింగారెడ్డి సార్, రమణ సార్, ముఖేష్ సార్, జలాలుద్దీన్ సార్.
ఈ టీచర్లను మనం కోల్పోయాము మన ప్రయాణంలో. అలాగే చిన్న వయసులోనే మన తోటి మిత్రులు కూడా కొందరు కోల్పోవడం జరిగింది. వాళ్ళ మోహన్ లాల్, హరీష్, చీకోడ్, గంతె రజిత, ముస్తాబాద్. సో వీళ్ళందరూ जोहार अमरలకు జోహార్ జోహార్ जोहार अमरలకు జోహార్ జోహార్. మండల కేంద్రంలో ప్రముఖ జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఒక బుక్ స్టాల్ ఓపెన్ చేశాను. నాకు భార్య శ్రావణి, కూతురు శరణ్య, కొడుకు. అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నేను రాసిన కథనాలకు వారు చెప్పిన సంస్కారంతో ఈ యొక్క ఇంత ఎదుగు ఎదగడానికి కారణమయ్యాను. ఈ యొక్క జర్నలిస్ట్ లో చాలా మంది తెలుసుంటారు. విలేకరులు అంటే ఏది రాసినా కొంతమందికి పాజిటివ్ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఉంటుంది. మనం రాసిన వార్తలు కూడా కొంతమంది మంచిగా అర్థం చేసుకోవచ్చు, కొంతమంది చెడుగా అర్థం చేసుకోవచ్చు. మనము ఒక గ్యాస్ సిలిండర్ పైన ఎక్కువగా అధిక ధరలకు అమ్ముతున్నారని నేను ప్రచురించడం జరిగింది. దానిపై నాపై యుద్ధానికి ప్రకటించి ఎస్పీ స్థాయి, డిఎస్పీ స్థాయి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క వృత్తులకు నుంచి తీసివేద్దామని అనుకున్న సమయంలో మన బంధంగారు వెంకటస్వామి, మన ముస్తాబాదు మిత్రులందరూ కూడా నాకు వెండి పనుగా నిలబడి మా ఊరు చేసింది తప్పులేదు, రైట్ రాశారు, ప్రజలకు న్యాయం చేశారు అని ముస్తాబాద్ మిత్రులు, బంధంగపల్లి మిత్రులు, అందుబాటులో ఉన్నవారు నాకు వెంటనే నిలబడ్డాను. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బేస్ లెవెల్లో స్కూల్ లెవెల్లో టీచర్లు ఉంటారు కాబట్టి ఒక్కొక్కరిని ప్రోత్సహించారు. ఎవరైనా స్పోర్ట్స్లో తీసుకుంటా కనకే సార్ గారు స్కూల్ లెవెల్లో చాలా నేర్పించారు. ఆ విధంగానే నేను వెళ్ళి కాలేజీలో ఛాంపియన్ కాగలిగాను. అదేవిధంగా కనకే దేవస్థానం వాడు కూడా మన ఇంటి ముంగటే ఉండేవాడు. మమ్మల్ని ఎప్పుడు బెదిరించి చదువుకోమని చెప్పేవాడు. ఆ విధంగా మేము భయపడి చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము. అలాగే మ్యాథమెటిక్స్ చేస్తే మనకు సార్ లెక్కలు బాగా చెప్పాడు. అంతకుముందు మేము ఎలా నేర్చుకున్నాను కూడా సార్ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉండే వాళ్ళమే కాదు, గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి కూడా చదువుకొని అద్భుతంగా రికార్డు సాధించాం. మనము మన బ్యాచ్ చాలా గొప్ప విజయాలు సాధించింది. ఇంకా బ్యాచ్ చూసుకున్నా, ముందు బ్యాచ్ చూసుకున్నా కూడా మనం చాలా అయిపోయాము. ఎక్కువ టైం లేదు కాబట్టి కాంట్రాక్ట్ బేస్లో లెక్చర్గా పనిచేస్తున్నాను. సిద్దిపేటలో ఉంటున్నాను. మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. సో ఇద్దరు బాబులు, ఒక బాబు 8th క్లాస్, ఇంకో బాబు 1st క్లాస్. సిద్దిపేటలో ఇల్లు కట్టుకున్నాము, అక్కడే ఉంటున్నాము. సో మరి 94-95 పుణ్యమా లేకపోతే మన సార్ల పుణ్యమా, కానీ నేను బాగా అబ్జర్వ్ చేసుకుంటే మన బ్యాచ్ వాళ్ళే మంచి స్థాయిలో ఎదిగి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. అది నేను అనుకుంటా ఇప్పటి నుంచి కూడా కలిసికట్టుగా ఉండి సో లాస్ట్ వరకు కూడా ప్రతి కార్యక్రమాలు పాల్గొనాలని నా యొక్క మనవి. సో ఇద్దరు పాపలు, ఒక బాబు, పెద్ద పాప 9th క్లాస్, సెకండ్ పాప 8th క్లాస్, కొడుకు 4th క్లాస్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దేవేంద్ర, చిప్పలపల్లి. నేను ప్రొఫెసర్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక పాప ఒక అబ్బాయి. పాప పీజీ కంప్లీట్ అయిపోయింది, అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్. పదహారు వందనాలు. నా పేరు రఘుపతి చీకోడు. సో నేను
ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిన తర్వాత ఫారిన్ వెళ్ళి మన ఉపాధ్యాయుల ఆశీర్వాదాలతో ప్రమోషన్స్ వంటి మంచి స్థాయికి ఎదిగాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఒక చిన్న బ్యాంగిల్ స్టోర్ కూడా స్థాపించాను ఇక్కడ ముస్తాబాద్లో. సో ప్రస్తుతానికి సిరిసిల్ల లారీ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను. సో నాకు ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు, పాప వచ్చేసి 4th క్లాస్ చదువుతా ఉన్నాడు. మిత్రులందరికీ నమస్కారం, సార్లకు టీచర్లందరికీ నమస్కారం. నా పేరు ముక్తార్ చుప్పలపల్లి. నేను కూడా ఇక గల్ఫ్ వెళ్ళినాను. గల్ఫ్ వెళ్ళి ఇప్పుడు డిజైన్ చేసుకుంటూ ఉంటున్నాను. మా ఇద్దరు పాప, ఒక పాప ఒక అబ్బాయి. పాపనేమో సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంకా కొడుకేమో సెకండ్ ఇయర్. మిత్రులందరికీ థ్యాంక్స్. 95 బ్యాచ్కి మరియు మనకు ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణమైన ఉపాధ్యాయులందరికీ నా బాగా అభినందనలు మరియు ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తూ, నా పేరు పంచాల రవిగౌడ్ చిప్పలపల్లి. ప్రస్తుతం నేను సిరిసిల్లలో షాప్ నడుపుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయినా. నాకు ఒక పాప ఒక బాబు. పాప 10th, బాబు 8th క్లాస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చిప్పలపల్లి. నేను కూడా గల్ఫ్ వెళ్తున్నాను. ఉపాధ్యాయులందరూ చాలా అభినందనాలు. నాకు వచ్చే 2 అబ్బాయిలు ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి బీటెక్ చేస్తుంది, చిన్న అబ్బాయి ఇంటర్ చేస్తుంది, పాప 9th క్లాస్ చదువుతుంది. అందరికీ నమస్కారాలు. ప్రజెంట్ నేను ముస్తాబాద్ హార్డ్వేర్ ఇండస్ట్రియల్ షాప్ పెట్టాను. నాకు 2 బాబులు, పెద్ద బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చిన్న బాబు క్లాస్. ఇక్కడ ముస్తాబాద్లో ఉంటున్నాను. నేను ప్రస్తుతం హెల్త్ కేర్ సిస్టంలో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. బాబు 9th క్లాస్, పాప 6th క్లాస్. కనుక ముఖ్య విషయం ఏం చెప్పాలంటే గురువుల గురించి, మిమ్మల్ని కాచి వడపోసి ఎలా వడపోసారో అని చెప్పడానికి ఒక తాక్కలు కూడా ఒక సాక్ష్యం కూడా ఉంది. 7th క్లాస్ మాది ఆల్రెడీ పేపర్ లీక్, సెకండ్ టైం రాష్ట్రం. ఎస్ఎస్సి సెకండ్ టైం రాష్ట్రం. లీగ్ బ్యాచ్ అండ్ ఇంటర్మీడియట్ ఆప్షన్. అంటే కాచి వడపోసి మమ్మల్ని కూడా ఒక సవాల్ ఇస్తుంది. ఆయన మాకు ఒక అంటే చెప్పుకోవాలి చిన్న విషయం, ఆబ్జెక్ట్ పేపర్ అనేది మాకు ఇంటర్వ్యూలో ఉంటుండే. అది కూడా లేకుండా సెకండ్ రాసి ఎవరు వాళ్ళు అంటే ఆ ఒక్క దెబ్బతినడం వల్ల ప్రతి ఒక్కరు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పడానికి గర్విస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెంకటరెడ్డి గారు సోషల్ స్టడీస్ చదివితే అసలు జియోగ్రఫీ చదువుతుంటే సార్ ఎంత ఇంట్రెస్ట్ చూపించాడంటే దాని మీద. అసలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మేము డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత జియోగ్రఫీ చదువుదామా అని అంత రాశారు. సో సార్ అంత ఎఫెక్ట్ ఉన్నదన్నమాట స్టడీ మీద. పెద్దలకు టీచర్లు ఈ విషయాలు త్వరగా ఇస్తూ ఒక బాబు ఒక పాప మిత్రులందరూ గౌరవించి అందరూ మాకు కలిసిమెలిసి ఉండాలని విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. మాకు ఈరోజు ఆత్మకర్మలకు మాకు ఎంతో సార్లు మాకు చదివించేందుకు ఎంతో మాకు ఉత్సాహంగా ఈరోజు మాకు తెలుపుకుంటే శుభాకాంక్షలు తెలుపుకుంటాం. టైం లేదు. హలో, నేను ఎక్కువ మాట్లాడలేదండి. ప్రస్తుతానికి ముఖ్యంగా మా టీచర్స్ కానీ అందరికీ పాదాభివందనాలు. నా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలుసుకుంటున్నాను. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు ఒక బాబు. ఇక ఎందుకంటే ఎక్కువ మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా పరశురామ్ సార్ కానీ, రామరెడ్డి సార్ కానీ, ఆనందరావు సార్ కానీ, ఈరోజు మన పాఠశాల 1994-95 బ్యాచ్ మిత్రులందరం కలిసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మన ఆహ్వానాన్ని మన్నించి ఆహుతులైనటువంటి మన ఊరందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం
మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, గత సంవత్సరమే ఈ సంవత్సరం నిర్వహించాల్సి ఉంది. 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుందామని కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయినప్పటికీ కూడా ఈరోజు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడంలో సహకరించినటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. మన బృందం మన గోల్స్ వంటి ఉపాధ్యాయులందరినీ వారి సేవల్ని స్మరించుకునే అవకాశం రావడం, ఆ అవకాశం నాకు కలిగించినందుకు కూడా మరొకసారి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పాఠశాలలో కనకయ్య సార్ గారు పీఈటీగా ఉండి పాఠశాల ప్రేరికంగా ఆలస్యంగా వచ్చినట్లయితే విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పుడు కానీ ప్రేరు కట్టలు కాకుండా కానీ గ్రౌండ్ చుట్టూ తిప్పించడం, తర్వాత కొంత క్లీన్ చేసే కార్యక్రమాలు కూడా చేయించారు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అట్లాగే ఆంధ్రనాథ్ మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళి నేర్చుకున్నటువంటి సందర్భం ఇప్పుడు నెమరేసుకుంటున్నాం. సుధాకర్ రెడ్డి సార్ గారు మా ఊరు వాస్తవ్యులే, సాధారణ మల్లారెడ్డిపేట. చిన్నప్పటి కూడా నాకు సార్తో అనుబంధం ఉంది. వారు మాకు మ్యాథ్స్ బోధించేవారు. ఆంధ్ర సార్ సుధాకర్ సార్ ఇద్దరు కూడా. తర్వాత దేవసార్ పరశురామ్ సార్ గారు మాకు ఫిజిక్స్, బయాలజీ, సైన్స్ చెప్పారు 10th క్లాస్ లోపల. నేను ఇక్కడ సార్ గారు గురువుగా ఉండి తర్వాత నా భోజనం కూడా సార్ ద్వారా కావడం అనేది కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మనకు నేర్పినటువంటి గురువులందరూ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఎలా అంటే దాన్ని ఏమంటారు, చిలిపి సీట వాళ్ళు మన భాషలో చెప్పాలంటే అదే అలా చేస్తున్న టైంలో ఒకసారి ఏం జరిగిందంటే, నేను బీ సెక్షన్కి వెళ్ళాను. ఎందుకంటే మనకు పక్కలు ఉంటే సరిపోదు, ఇంకా దూరం ఉన్న వాళ్ళందరూ కూడా ముచ్చట్లు పెట్టాలి కదా. సో ఆ టైంలో ఒకసారి బీ సెక్షన్కి వెళ్ళాను అనమాట. బయట కాస్త కొడతాడు, అక్కడే మధ్యలో కూర్చున్నాను. సో క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా అనేసి క్లాస్లో కూర్చున్నాను. ఏంటంటే యూనియన్స్ క్లాస్ నడుస్తూ ఉన్నాను, ఇంటిగ్రేషన్ అండ్ యూనియన్స్. సో ఒకటే క్లాసు విన్నాను, అది ఇది నాకు ఈసారి నేర్పించాడు యూనియన్స్ గురించి. సో అలా గుర్తుండిపోయాడు సార్ ఇప్పటి వరకు కూడా నాకు. ఈరోజు 94-95 సంవత్సరం విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ సంతోష్ గారి, రామరెడ్డి గారి, మహేందర్, సురేందర్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉపాధ్యాయులను మనకు పాఠాలు చెప్పించి మన విద్యాబుద్ధులు నేర్పి మనల్ని విద్యావంతులు చేసినటువంటి మన అధ్యాపకులందరికీ 4 ముక్కలు మాట్లాడుతున్నామంటే, ఈరోజు నలుగురిలో మనం తలెత్తుకుని నిలబడుతున్నామంటే మనం ఎంతో కొంత మన ఉపాధ్యాయుల ద్వారా మనం నేర్చుకున్నటువంటి విద్య అనే మనం గుర్తుంచుకోవాలి. వారిని ఈరోజు మనం పిలిచి ఈరోజు వారికి మనం సత్కరించుకుంటున్నామంటే అది వారికి మనం చేస్తున్నటువంటి మనం కృతజ్ఞతగా ఉన్నాం. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటాం అనేది మన విజ్ఞత అనేది మనం మనం నిరూపించుకునే అనేది. ఈ సందర్భంలో మనం వీళ్ళ ద్వారా మనం ఇంత మనం మన వయస్సు పెరిగినా కొద్దీ మనం కొన్ని రంగాలుగా కొంతమంది వేరు రంగాలలో స్థిరపడ్డారు. ఇక్కడ కలుసుకున్న ఆత్మీయంగా మనం పలకరించుకుంటూ మనం చాలా మందిని మనము కలుసుకుంటున్నాం. కాకపోతే దాదాపు మనం 3 సెక్షన్లు ఉన్నాయి. మనం చదువుకున్నప్పుడు 94-95 బ్యాచ్లో ఏబీసీ మళ్ళీ ఏర్పాటు చేసి ఈరోజు మన అధ్యాపకులను మనం గౌరవించుకొని, అయితే నా విషయానికి వస్తే బాల్య వివాహం జరిగింది సార్. నాకు 17 ఇయర్స్లో నాకు పెళ్ళైంది. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, చిన్న అమ్మాయి 9th క్లాసు. అయితే నేను 96-90లోనే నాకు ఓటు హక్కు వచ్చిన నుంచి నేను రాజకీయాల్లో, మా గ్రామంలో రాజకీయాల్లో ఎంటర్ అయినా సార్. వాటర్ షెడ్ స్కీమ్ ఉంటుండే డిఆర్డిఎం పడుతుంది. 20 సంవత్సరాలు దాటి 21 సంవత్సరాలకి మన అర్హత ఉంటుంది. అయితే మన ప్రభాకర్ రెడ్డి సారు అక్కడ సుధాకర్ రెడ్డి సారు మనకు ఆ రోజు బాధ్యత ఉండి అక్కడ మనల్ని కొద్దిగా కాంప్లికేట్ వేరే వారు ఇది ఏంటి లేదని చెప్పి చేస్తే సార్ గుర్తించి మావాడు చెప్తుంది, ఏం కాదు ముందే చూసి నన్ను చూసి ఏం కాదు 20 సంవత్సరాలు దాడిందంటే పని చేస్తుంది, ఏం అవసరం లేదని చెప్పి సారే ఆ రోజు నాకు సారు కాపాడి నాకు ఎక్స్పీరియన్స్గా గెలిపించినంత ఆ సార్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ గెలవడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ అప్పుడు కూడా కొంచెం మామూలు జరిగింది. అంటే మన ఉపాధ్యాయులు మనల్ని గుర్తుంచుకొని మనల్ని వాళ్ళు
మన మర్యాద వాళ్ళ మర్యాదలు మనం కాపాడి వారి పేరు మనం నిలబెట్టేటట్టు వాళ్ళకు చెడు రాకుండా మనం చూసుకున్నట్టు బాగుంటుంది. అదేవిధంగా నేను సర్పంచ్ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు పుణ్యమని మనకు కేటీఆర్ గారు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ మా మండలం పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ విక్ చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పూర్వ విద్యార్థుల ఆరోగ్య సమ్మేళనానికి చేసినటువంటి సోదరుడు సోదరులందరికీ స్వాగతం. అలాగే మనని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఎన్నో రంగాలు అలాగే ప్రతి వృత్తిలో నైపుణ్యాలను మెరుగుపరిచి సమాజంలోకి వదిలేసినటువంటి మన గురువులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు 17/10/2021 అట్లాగే మనం నిర్వహించుకున్న ఈ వేడుకకి ఎంతో విశేషం ఉన్నప్పటికీ నాకు కూడా ఈ డేట్కు నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. చేరడం జరిగింది. ఈరోజు నేను 19 సంవత్సరాలు గడిచి 21 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాను. నేను ఉపాధ్యాయులని ఈరోజు 20 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు 20 సంవత్సరానికి అడుగుపెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఏసీసీ రిలేషన్గా అప్పుడు ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా ఇక సార్ దగ్గరికి ఆంధ్ర సార్ గురించి చెప్పాలంటే సార్ దగ్గరికి మేము సేమ్ సుధీర్ గారు చెప్పినట్టే అలాగనే సార్ అయితే ఇలాగ వాళ్ళ కొడుకుల గురించి గొప్పగా చెప్పేవారు. మనకు కూడా మంచి నైపుణ్యాన్ని కనబరిచినటువంటి పిల్లల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ మంచి క్లాస్ వరకు కానీ నేను మంచి క్లాస్కు ఖచ్చితంగా వంగాల్సిందే లేదా పద్యం చదవాల్సిందే. ఇక నెక్స్ట్ కంకే సార్ గారి గురించి చెప్తున్నాను. మరి బదనకల్ నుంచి నిలబెడుతుండే నిలబెట్టి చుట్టూ కానీ లేకపోతే ఫస్ట్కి కానీ దింగిలు కానీ వేయించిన తర్వాత క్లాస్లోకి ఎంటర్ చేసేవాళ్ళు. అలాగే ఇంకో విషయం ముందుగా నారాయణ సార్ గారు లేరు. మాకు 8th క్లాస్కి రాగానే సార్ మాకు క్లాస్ టీచర్ మేము ఎప్పుడు బదనకల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళం. మొదటి పీరియడ్కి లేట్ అయితే వచ్చేసరికి ఏమవుతుందంటే సార్ క్లాస్ అవుతుండే లేదా సార్ అలసిపోయి కూర్చొని ఇట్లా పడుకోవడమో లేకపోతే ఏదో రకంగా చేస్తుంటే అలసిపోయి కాకపోతే మేము వచ్చేసరికి సార్ ఇంగ్లీష్ చెప్తుండే కొడితే ఇంకా ఇద్దరికి మొత్తం మాటలు వచ్చేసింది. అదేవిధంగా కొట్టిందని కాదు మొట్టమొదటిసారిగా నేను అపాయింట్మెంట్ అయిన తర్వాత సార్ను ఆశీస్సులు తీసుకున్నాను. నాకు చుప్పటిపేట దగ్గర కలిశారు. సార్ మీరు ఇంత అలా చెప్పడం వల్ల మేము ఈ స్థాయికి వెళ్ళినామని సార్ చాలాసార్లు కలిశారు. సార్ చాలాసార్లు అందుకే గుర్తు చేస్తున్నాను. ఇంకా పోతూ ఉంటే తర్వాత ఛందస్ గురించి అంటే సార్ ఉంటే ఛందస్ అంటే సారే. ఇంకా ముఖ్యంగా స్కూల్ విశేషాలుగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మొట్టమొదటిగా ఇక నా పరిచయానికి వస్తే నేను రాముడు. నేను 2002లో ఇదే సరిగ్గా 7వ రోజున నేను ఉపాధ్యాయులు ప్రవేశించడం జరిగింది. మా సతీమణి కవిత ఆమె ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఆమె కూడా ఉపాధ్యాయురాలే. మెదక్ జిల్లా నస్కల్లో పనిచేస్తుంది. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 8th క్లాసు, రెండో అబ్బాయి 5th క్లాసు. ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు సోదరులందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నాకు ఒక బాబు, 2 బాబులు. ఒక బాబు 7th క్లాస్, రెండో బాబు వచ్చి ఎల్కేజీ. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. రాహుల్ గారు కూడా పాస్ అయిందా అని అనుకునే విధంగా నాకు యాటిట్యూడ్ ఉంది. ఎవరో మన ఎవరో సరే అన్న అబ్బా వీటికి ఎందుకు పాస్ అయితే మనం చదువుని చెప్పలేదు. చిట్టు కొట్టి పాస్ చిట్టు వేసుకుని గడలో చిట్టు వేసుకుని వీళ్ళ దగ్గర మనకు ఇప్పటికి పేపర్లు వచ్చినాయి. ఆ చిట్టులు ఉంచుకొని మిగతా చిట్టు 8 గంటలకి అయినా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే 100 రూపాయలు అయితే 100 రూపాయలు, 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు ఎవరికి తెలియాలంటే వాళ్ళు ఆర్థిక సహాయం చేసే విధంగా ఆ గవర్నమెంట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఆడపిల్లల పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు, లైఫ్ లీడ్ చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో రకంగా సహకరిస్తూ నేను చదువుకున్న మిత్రుడు నాకు ఈ సహాయం చేసిందని భార్య పిల్లలతో అంటే మగోళ్ళు భార్య పిల్లలు, మీరైతే భర్తతో మా క్లాస్ నచ్చినట్టు మాకు తోడుకున్నారు.
ఏ నిమిషంలో మాతో నిలబడ్డరు. నాకు ఇబ్బంది ఉన్నప్పుడు నాకంటూ ఈ కుటుంబం ఉంది అనే విధంగా స్నేహితులకు ఏ విధమైన సహాయం కావాలంటే ఆ భద్రతలు పేర్చి మొత్తం దిగిపోయి సహాయం చేస్తారు. వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారు. ముస్తాబాద్ 3 సెక్షన్లకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పూజనీయులు, గౌరవనీయులు, మా గురువర్యులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. విద్య సమస్త మూలానికి మొదలుపెట్టి ఐఏఎస్ వాళ్ళు కావచ్చు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మిగతా వృత్తి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 150 మంది పూర్వ విద్యార్థులు. మేము 12 నుంచి దాదాపు ఏ సెక్షన్లో 80% వచ్చినటువంటి వాళ్ళం. మాకు ఆర్థికంగా స్తోమత కూడా బట్టలు పట్టించుకునేటువంటి స్తోమత కూడా లేదు. దసరా పండుగ వచ్చిందంటే యూనిఫామ్గా కుట్టించుకునేటువంటి బట్టలు పాల్గొనవచ్చు, స్కూల్ వేసుకుంటారు. కాబట్టి కొందరు మిత్రులందరూ సైకిల్ వచ్చారు. కానీ మేము మాత్రం 3 సంవత్సరాలు దాదాపు 10-12 మందిని బస్ పాసులు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు. బస్ స్టాండ్ దగ్గర బస్ ఆపకుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముందటువంటి పైన నిచ్చెనెక్కి అవస్థలు పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను 10th క్లాస్ గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకు రాలేకపోయినా, కానీ రాజకీయాల్లో రాణించి మరి బంధంకల్ గ్రామానికి 2013 నుంచి 2018 వరకు గ్రామాభివృద్ధికి తోడ్పడి సర్పంచ్గా పోటీ చేసి దీనికి సహకరించినటువంటి వాళ్ళు ముఖ్యంగా నా ప్రియ మిత్రులు, బంధంకల్ గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు, ముందుండి నా యొక్క రాజకీయ జీవితానికి భిక్ష పెట్టినటువంటి వాళ్ళందరికీ, నా మిత్రులందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మనము పుట్టుకతోని తల్లిదండ్రులు ఎవరైనా మనమందరి ఒకే పాఠశాలలో కలిసి ఆ పాఠశాలని ఒక కుటుంబంగా భావించి బి సెక్షన్ వాళ్ళు కూడా 20% నాకే తెలిసిన లేదు. కాబట్టి ఈ సమ్మేళనం ద్వారా ఈ ఆత్మీయ కలయికైనటువంటి తీపి గుర్తు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం కలవాలని, కానీ మన పెళ్ళిళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళ కానీ ఏదైనా అకేషన్కు కంపల్సరీ మీరందరూ కలవాలని, మనమందరం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంట్లో ఒక రిజిస్టర్ పెట్టినాం. ఆ రిజిస్టర్లో మన పేరు, మన తండ్రి పేరు, మన విలేజ్, ఫోన్ నెంబర్ అన్ని గ్యాదర్ చేస్తున్నాం. అదందరికీ మీకు వాట్సాప్లో పంపిస్తాం. ఉపాధ్యాయులు, చనిపోయినటువంటి ఉపాధ్యాయులు ఫోన్లో మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు మనం వాళ్ళు కొత్తగా మళ్ళీ రిమైండ్ చేసుకుంటారు. మనలో దాదాపు 5-6 మాత్రమే నిరంతరం దాదాపు సారు జేఏసీ చైర్మన్గా మండల స్థాయిలో, నేను జేఏసీ కన్వీనర్గా నిరంతరం ప్రతిరోజు బైక్లు పట్టుకోవాలి, ఉద్యమాలు చేయాలి. ప్రతిరోజు దాదాపు 7-8 సంవత్సరాలు సారు నేను కలిసి చాలా ఉద్యమాలు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో మా వంతు పాత్ర పోషించడం ఇది మన క్లాస్మేట్లందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మన అందరికీ ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ఎల్లవేళలా మనమందరం తోడుగా నిరుపేదలకు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రియమైన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా శిరస్సు నుంచి పాదాలను తెలియజేస్తూ జై తెలంగాణ. సంతోష్ గారు కానీ ఇంకా పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ ఇవ్వాలి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్. నమస్కారం. నా పేరు రమణ, మాది కర్ణాటక. నాకు ఒకటే అమ్మాయి మ్యారేజ్ అయింది. సాఫ్ట్వేర్, అల్లుడు కూడా సాఫ్ట్వేర్. అందరికీ
వేదికను అలంకరించిన పెద్దలు గురువులు వెంకయ్య సార్ గారికి, అలాగే సత్యప్రభాకర్ సార్ గారికి, అలాగే సుధాకర్ సార్ గారికి, అలాగే ఆనందరావు సార్ గారికి, అలాగే రామరెడ్డి సార్ గారికి, అలాగే దేవదాస్ సార్ గారికి, అలాగే మరి తల్లిదండ్రులతో సమానమైన మా ఇంటి గురు గౌరవనీయులు పెద్దలు పరశురామ్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. దయచేసి విద్యాసభకు ఎన్నో ఇంపార్టెంట్ పనులున్నా కూడా మరి ఈ ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ఒక అరగంట గంట వెయిట్ చేస్తే మనం అందరం కూడా మన యొక్క స్థితిగతులు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామని తెలిసారు కాబట్టి దయచేసి ఒక 15 నిమిషాలు ఓకే ఉంటాను. మన విషయంలో ఉంటున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ ఎస్టిమేట్గా పనిచేస్తున్నాను. అలాగే ఈ చిన్న వయసులో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నాకు ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ నిజామాబాద్ జిల్లాలో ఒక ట్రేడ్ యూనియన్కి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా నేను పనిచేస్తున్నానని చెప్పేసి మీ అందరి మీద నా సభగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కొంచెం అక్కడ నక్సలితమైనటువంటి కొంచెం ఎక్కువ ఉంది. మా నాన్నగారు చేసే ఉద్యోగరీత్యా కొంచెం ఇబ్బందులు ఉండి మరి మా తాతయ్య గారికి గారైన గౌరవనీయులు పెద్దలు పరశురామ్ గారి ఇంటికి రావడం జరిగింది. 93 నుంచి 95 వరకు అంటే 9th 10th క్లాస్ ఒక 2 సంవత్సరాలు నేను మీతో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నంటే ఆ 2 సంవత్సరాల డిసిప్లిన్ నన్ను ఈరోజు ఈ హోదాలో ఉంచిందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఒక 8 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో చదివినా కానీ నాకు ఎక్కడ కూడా చదువు అనేది ఎట్లా ఉంటుంది, గురువులు ఏ విధంగా ఉంటున్నటువంటిది ఒక ధ్యాస లేకుండా నేను ఒక పనిచేయడం జరిగింది. ఆ ప్రత్యేక పరిస్థితులలో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. దాన్ని నేను స్వార్థగతం చేసుకొని నా యొక్క జీవితాన్ని ఒకసారి మా తాతయ్య గారి అని చెప్పేసి నేను ఈ సభలో తెలియజేస్తున్నాను. ఇకపోతే ఏబీసీ 3 సెక్షన్లు. ఏ సెక్షన్ అన్నట్టు రామదేవి గారు అన్నట్టు కొంచెం చిలిపి, బి అనేది కొంచెం హానెస్ట్, సి అనేది కూడా మహిళలకి అందరికీ కూడా కేటాయించడం జరిగింది. చిలిపిగా ఉండేవాళ్ళం. నా మిత్రుడు ఇప్పుడు రాజయ్య గారు లేరు, రాజయ్య గారు లేరు. నేను ఆయనను చాలా గుర్తు చేసా. ఎన్ని పనులు ఉన్నా మీరు దయచేసి రండి. రాజయ్య గారు కానీ, శ్రీశైలం కానీ, దేవన్న కానీ, ఎంతవన్న కానీ, బుగ్గరాజు కానీ చాలా మంది, సుధీర్ ఏ సెక్షన్ కదా, సుధీర్ మన శ్రీనివాసు చాలా మంది కూడా మేము హ్యాపీగా ఉన్నాం. ఆ 2 సంవత్సరాలు నేను ఎంతో కూడా చాలా నేర్చుకున్నా. జీవితం అంటే ఏ విధంగా ఉండాలి, మన తల్లిదండ్రులకు మన గురువులకు ఏ విధంగా మనం ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను చాలా నేర్చుకోవడం జరిగింది. అలాగే మరి సుధాకర్ సార్ మనకు మ్యాథ్స్ చెప్పేవాడు, కన్నబిడ్డ గారు ఎక్కువ తన సబ్జెక్ట్ చెప్పేవాడు, ఒకటే ఆదర్శంగా చెప్పేవాడు. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేసేవాడు. ఆ కార్యక్రమాల కొరకు మన చదువుల కొరకే వాళ్ళు బోధించడం జరిగింది. మన అందరికీ తెలుసు. మరి వాళ్ళ యొక్క గురువులు అంటే నేను చెప్తున్నాను కదా, మరి అందరికీ కూడా కోఆర్డినేషన్ చేసి ఇంతమందిని ఏకదాటిపై తెచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే నా జీవితాన్ని టర్నింగ్ పాయింట్ చేసి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్న నా ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. వెళ్ళిపోయాను. నిజామాబాద్ వెళ్ళిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన తర్వాత నాకు 2002 డిగ్రీ బిఫోర్ కంటే ముందు, ఎగ్జామ్స్ కంటే ముందు నాకు పెళ్లి చేయడం జరిగింది. అంటే మేనరికల్ సందర్భంతో కొన్ని ఆటపోట్లు వచ్చేసి నువ్వానైనా అని చెప్పేసి నాకు పెళ్లి చేయడం జరిగింది. అయినా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను ఎగ్జామ్స్ రాసిన, అన్న పాస్ అని ఇంట్లో పాస్ అయినా, 2 పాస్ అయినా. నేను అటు పెళ్లిలో సక్సెస్ అయినా, ఇటు విద్యార్థి దశలో కూడా నేను డిగ్రీ పాస్ అవ్వడం జరిగింది. తదనంతరం డిగ్రీ తర్వాత నేను శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఐటీఐ టైం చేసుకొని మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా. నాకు ఫస్ట్ పాప, సెకండ్ బాబు. పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మొన్ననే 9.5 ఇంటర్మీడియట్లో. తను ఇప్పుడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ చేస్తున్నాను. బాబు మాత్రం 10th క్లాస్లో నిజామాబాద్లో చదువుతున్నాడు. మా దగ్గరనే ఉంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందరావు సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
నా పేరు మల్లేష్ ముస్తాబాద్ అది. మా మిసెస్ పేరు మల్లేశ్వరి. నాకు 2 అబ్బాయిలు. నేను ఉండేది హైదరాబాద్ ఉంటున్నాను. ట్రాన్స్పోర్ట్లో నేను వర్క్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్కి విద్యార్థులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక పాప ఒక బాబు. నేను టైలరింగ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సరస్వతి గారు. సరస్వతి గారు యాక్చువల్గా చాలా హార్డ్ వర్కరు. పాలు నీళ్లు ఏ విధంగా తోడుగా ఉంటాయో అన్నదండలుగా చాలా కృషి చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన అబ్దుల్ కలాం రాష్ట్రపతి సేవలో ఉన్నప్పుడు మనిషి రాష్ట్రపతితో సన్నిహితంగా ఉండడం ఆయన పూర్వ జన్మ సుకృతం కాబట్టి చిరు సత్కారం చేయడం. లేడీస్ నుంచి వెంకట మంజుల గారు వేదికపైకి వచ్చి తమ అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వచ్చినా నేనే వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కించుకొని వస్తుంది ఆఫీస్కి. ఆ ఛాన్స్ నాకు వచ్చింది ఈ గురువు వల్ల. థ్యాంక్ యూ సార్. నా పేరు ఎం మంజుల, ముస్తాబాద్. మా హస్బెండ్ వెంకట్ జేఏ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తారు. రాకుండా ఉంటున్నప్పటి నుంచి. సో అందరికీ మా హస్బెండ్ గవర్నమెంట్ టీచర్. 2 బాబులు నాకు. పేరు లక్ష్మి. నిజంగా ఉపాధ్యాయుల వల్లనే ఇదంతా కొంచెం ఫోన్లు కానీ ఏదైనా చదువు మీరు చేయడం వల్లనే మేము ఉన్నాం. నా పేరు జ్యోతి. మేము అహ్మద్నగర్ ఉంటాము. అనొచ్చు 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నాము. మా హస్బెండ్ గోల్డ్ వర్క్ చేస్తాడు. తీసుకోవాలి. నా పేరు మంజుల. 3 పాపలు, స్త్రీలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. బాబు ఇంటర్ చేస్తుండ్రు, పాపలు 10th క్లాస్. అందరికీ నమస్కారం. తోటి విద్యార్థులకు నెక్స్ట్ మంజుల గారు. మంజుల గంభీర్పూర్ గ్రామం, దుబ్బాక మండలం. ఉపాధ్యాయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. మా ఆయన పేరు దేవరెడ్డి. నాకు 1 పాప. నా పేరు కవిత. మాది నాగపూరు. మా వారి పేరు కైలాసపతి. వారు బిజినెస్ చేస్తారు. నాకు 2 అమ్మాయిలు. అమ్మాయి బీపీడీ చేస్తుంది. చిన్న అమ్మాయి ఇంజనీరింగ్. ఆ చిన్న అమ్మాయి కూడా వాళ్ళతో అతను వదలగల స్థానంలో జాయిన్ పేరు అప్లై చేస్తారు. నేను ఇచ్చిన 1 పాప 1 బాబు. బాబేమో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. పాపలేమో 9th క్లాస్. నా పేరు ఇక్కడ బాధ్యత. ఆయన పేరు తెచ్చారి. 1 బాబు బీటెక్ థర్డ్ ఇయర్. పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు చేసుకుంటాను. అలాగే నా పేరు లక్ష్మణ్. మాది మదనకల్. నేను ఎన్జిటి ఉపాధ్యాయునిగా 2010లో అపాయింట్ కావడం జరిగింది. ఇప్పుడు ఇల్లతకుంట మండల్ అడవి దాచారం దగ్గర బోధనపల్లిలో పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు. మా భార్య హౌస్ వైఫ్గా పనిచేస్తుంది. ఒక్కొక్క రకంగా మనకు గుర్తుకుంటారు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని గత 2 సంవత్సరాల క్రితమే రామరెడ్డి నేను కొద్దిగా చర్చించుకున్నప్పుడు కరోనా ఉంది కదా, ఎలా అని ఆయన కూడా ఉన్నప్పుడు సరే ఒకసారి కాకుండా మరోసారి సలహాలు ఇచ్చుకుంటూ
కోఆర్డినేట్ చేయాలి, వీళ్ళని పిలవాలి, వాళ్ళని పిలవాలి, కొద్దిగా ఎక్కువ టచ్లో ఉన్నాడు. ఆ సందర్భంలోనే మిత్రులందరికీ ఫోన్ వేయడం జరిగింది. ఈ కలయిక అనేది 20 సంవత్సరాల 25 సంవత్సరాల అనేది కాదు, నిత్యనూతన లెక్కనే ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఇంతమంది గ్యాదరింగ్ని నేనైతే ఊహించలేదు. ఏదైనా చిన్న అడ్వైస్ అయితే నేనే ఇచ్చాను. అందరు ఊర్లలోకి వస్తారు కాబట్టి మనం ఆ ఒక్కరోజు టైం కేటాయిస్తే తెల్లారే కదా అనే ఆలోచనతో నేను చెప్పాను. అది పాటించినందుకు మరి ఆర్గనైజేషన్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా తోటి మిత్రులందరికీ శుభాభివందనాలు. చేస్తుంది చిన్నమ్మాయి వచ్చేసి డిగ్రీ చేస్తుంది. కారణం ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో వాళ్ళు చెప్పిన సలహాలు నాకు వెన్నంటి నా ఇంటి పక్కన సత్యనారాయణ సార్ కానీ మా ఊళ్ళో ఉన్న రామరెడ్డి సార్ కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు. స్కూల్ కాడ ఇట్లుండాలి అట్లుండాలి అనే అడ్వైస్ తోటి అటుపైన ఇంటి చెప్పే గత అనుభవాలను బట్టే నేను కూడా నా పిల్లల్ని అలాగే ఉండాలని చదువుకున్నా టూర్ పోయాను. అందరు రెడీ అయిపోయారు. బీచ్లోకి వెళ్ళాక అందరు వెళ్తుంటే నేను ఒక్కరిని అక్కడ ఆగినప్పుడు ఆనందరావు సార్ గారు వచ్చి ఏమరా ఇంత లేట్ ఏం చేస్తున్నారు అని వచ్చి వీపులో ఒక దెబ్బేసిండు. అప్పటి నుండి కొన్ని సందర్భాలల్లో ఎక్కడికైనా పోవడానికి ముందే ఉంటున్నా, అంటే వ్యాపారానికి ఏదైనా పోవడానికి ఆ రోజు ఆ దెబ్బ నేను లేట్ అయినది కొట్టాడని ఇప్పుడు కొన్ని సందర్భాలల్లో సార్ గుర్తుకొచ్చు. ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా ఏ టైం అయినా నీకు కొద్దిగా లేట్ అయినట్టున్నది సార్ ఆ రోజు కొట్టిండే, ఈరోజు కొట్టేటోళ్ళు ఎవరు లేరు. నేనే నా ఇంటికి పెద్ద కాబట్టి నన్ను కొట్టేటోళ్ళు ఎవరు లేరు. కానీ ఆ సార్ నేను ఎప్పుడు గుర్తుంచుకుంటా ఆనందరావు సార్. ధన్యవాదాలు నాకు ఇచ్చినందుకు. నా మిత్రులందరికీ ఆత్మీయ అభినందనలు ఈ సందర్భంగా. ఓకే, నేను ఇప్పుడు బాన్సోడ్ దగ్గర గాంధాలో ఉంటున్నాను. నాకు ముందు బాబు, తర్వాత ఇద్దరు ట్విన్స్ పాపలు చదువుతున్నాను. నేను వచ్చేసి ఆర్ఎంపీగా సేవలు చేస్తున్నాను. ఇది సింపుల్గా ఉపాధ్యాయ ఆలయం, మన విద్యాలయం తరతమ భేదాలు లేని స్నేహ బంధుత్వం అనుభవించాం మనం ఎంతో తన్మయత్వం. గుర్తొస్తే అవదా మన వయసు సగం పాడాలనిపించదా నవయవ్వన సరాగం. మిత్రులారా రండి మీరందరూ తీపి జ్ఞాపకాల మూటలతో మనసు విప్పి పంచుకుందాం ఆ మూటల్ని మన మాటలతో. ఇక చెబుదాం ముక్తకంఠంతో మమ్మల్ని కలిపిన ముస్తాబాద్ మా అందరి తరఫున నీకో పెద్ద జిందాబాద్. అయితే మామూలుగా సరదాగా రాసుకుంటే సార్ గణిత పేపర్ అన్న గందరగోళంలో నాకు మనసు కన్నది ఒక్క మ్యాథ్స్ పాయింట్. అందులోనూ ఆనందరావు సార్ మా ముందు అంతా తెలంగాణ నా పేపర్ ఉంది. నమస్కారం, అందరికీ వందనాలు. నా పేరు పి శ్రీనివాస్, మరి నవాబు విలేజ్ ఉండేది నిజామాబాద్లో సెటిల్ అయ్యాను. నేడు ఈ సమావేశం వచ్చినటువంటి మన యొక్క గౌరవమైనటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా ఆధారం ఉంటున్నాడు. మన యొక్క పాదస్పర్శ మనకు ఎప్పటికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నెక్స్ట్ నా తోటి విద్యార్థులు అందరం కూడా ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ మనం అందరం ఉన్నాము. ఇక్కడ మన అందరం కూడా మన యొక్క గురుస్మరణ మనందరం కూడా చేసుకునేది ఏంటంటే స్వామి వివేకానంద కూడా 1891 సెప్టెంబర్ 11 నాడు కూడా ఆ షికాగో వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క గురువు యొక్క బ్లెస్సింగ్తో అతను పోయి మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. మనం కూడా మన యొక్క గురువులు మనకు ఏపీజే అబ్దుల్ కలాం కూడా చాలాసార్లు చెప్పాడనమాట. ఈ భారతదేశానికి కేంద్రీకరమైనటువంటి వ్యక్తులు అంటే ఫస్ట్ గురువు, తల్లిదండ్రులు, దేవాలయాలు. మనం కూడా ఈ యొక్క గురువుని మనం ఏ విధంగా మనం స్మరించుకుంటామో మనం కూడా మన పిల్లలకు కూడా ఈ రోజు నుండి ఈ కార్పొరేట్ గురువులతో పాటు వాళ్ళ యొక్క గురువుల యొక్క స్థితిని వాళ్ళ యొక్క మనం గుర్తు చేయాలి. మనము మన పిల్లలకు కూడా మన గురు పరంపరంగా ఎటువంటి కల్చర్, సంస్కృతి, సంస్కారాలు మనకు ఇచ్చినారో మనం కూడా ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు నిర్ణయించేది కూడా మీ తల్లిదండ్రులు, నెక్స్ట్ దాంతోపాటు ఉపాధ్యాయులు, ఈ యొక్క దేవాలయాలు. ఇందులో కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టుకుంటే వాలంటీర్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వాళ్ళకు కూడా మంచి ఆలోచన ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ముందుకు తీసుకెళ్దాము. నెక్స్ట్ నాకు లంచ్ చేసిన తర్వాత స్కూల్ కాంపౌండ్లో కూడా ఒక బావి ఉండే, ఆ బావి బొట్టెలు ఉంది. ఆ బొట్టెలు వాటర్ తాగిపోయాను. నేను నా మిత్రుడు వెంకటస్వామి, నెక్స్ట్ వెంకటరెడ్డి, నెక్స్ట్ ఇంకా పేరు మర్చిపోయినాడు. వీళ్ళందరూ అందరం పోయినాము. వాటర్ తాగినాం కానీ మేము అందరం కూడా మూర్తితో చూసుకోలేకపోయినాం అనమాట.
మన సార్ పర్సనల్ సార్ వంగబెట్టి దిమ్మ మనం బాగా కూర్చుండు. అప్పటి నుంచి టేబుల్ మేనర్ బాగా అలవాటుంది. ప్రతిరోజు వాటర్ తాగినా నేను ఏం చేసినా కానీ పర్సనల్ సార్ నాకు స్పార్క్. నెక్స్ట్ ప్లస్ అంటుంటాడు, మల్టిప్లికేషన్స్ అంటున్నది అది. ఆ సార్ కొట్టే దెబ్బకే నేను దాన్ని మళ్ళొకసారి దాన్ని అప్ టు మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు మ్యాథ్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ అవన్నీ కూడా నేర్చుకున్నా. ఆ దెబ్బతో నాలో పడి ఈరోజు కూడా నన్ను ఒక మట్టి వదిలిపేసేసి ఒక లేజినెస్ అని వదిలిపెట్టేసేసి నేను సిగ్గుపడకుండా కూడా ఏం చేయకుండా కూడా వాటిని నేర్చుకుని మళ్ళీ ఒక నా యొక్క బాల్య మిత్రుడు నాతో పాటు చదువుకొని ఎన్నో మెమొరీస్ని, ఎన్నో జ్ఞాపకాలను మదిలో నిలుపుతూ మంచి జ్ఞాపకాలను మదిలో నిలుపుతూ మళ్ళీ ఈ 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక దగ్గర కలవడం అనేటువంటిది ఒక మంచి సందర్భంగా భావిస్తూ దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఓకే. ఇక్కడ ముందుగా కొంతమంది అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఆ రోజుల్లో మనం చాలా చిన్న వయసులో మనం 10th కంప్లీట్ చేసినాము. యాక్చువల్గా నేను చాలా చిన్నగా ఉండేది, ముందు బెంచ్లో కూర్చునేది, రావడానికి చాలా కష్టపడుతూ అంటే బస్సులో కానీ లేదా నడుచుకుంటూ నెక్స్ట్ సైకిళ్ళ మీద కూడా స్కూల్కి వచ్చేది. అలా వస్తున్నటువంటి ఆ దండంలో చాలా రకాలైనటువంటి అనుభవాలు, ఎన్నో రకాలైనటువంటి స్మరణలు ఇప్పుడు మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా స్మరించుకోవడానికి చాలా టైం పడుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి కొంచెం సమయం కావాలి కాబట్టి అవన్నీ చెప్పదలుచుకోలేదు. నేను నా పేరు ఇంకా గుర్తుకుండకపోవచ్చు, నా గురించి కొంచెం చిన్న పరిచయం చేసుకుంటాను. నా పేరు చల్లా బాలండి, గ్రామం బదనకల్, ప్రస్తుత నివాసం సిద్దిపేట. ప్రస్తుతం నా యొక్క వర్క్ సివిల్ కాంట్రాక్ట్ వర్క్గా చేస్తున్నాను. అట్లాగే ప్రవృత్తి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్లో వేదిక్ మ్యాథమెటిక్స్ కాంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లైఫ్ అడ్వైజ్ మరియు నాతో పాటు చదువుకున్నటువంటి వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు మా ప్రత్యక్ష గురువులకు పాదాభివందనం. అలాగే నాకు పరోక్ష నేను ఈ జీవితాన్ని మీ ముందు ఈ రకంగా పంచుకుంటున్నానంటే ఈ సమాజంలో అవిద్యకు దూరం చేసినటువంటి సమాజం ఉన్నది. అది మీకు అందరికీ తెలుసు. ఆ విద్య అనేది ఎంత ఈ విచ్ఛిన్నానికి దారేసిందో, దేశంలో ఆర్థికంగా ఎండబాటుతనానికి గురి చేసిందో దాన్ని మాకు పరోక్ష గురువుగా నిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ని నా జీవితంలోకి అనువదించుకొని ఆయన అడుగుజాడల్లో ప్రతి వ్యక్తికి నా యొక్క ఆయన ఆలోచనలను పంచుకుంటూ ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి ఆయన యొక్క విధానాన్ని చెప్తూ తిరుగుతూ మీ ముందు మాట్లాడుతున్నాను. ముందు నా పరిచయం కార్యక్రమం 7th క్లాస్ వరకు మా బదనకల్ గ్రామంలో చదువుతున్నాను. 8th నుంచి 10th క్లాసు ఈ పుస్తకం రావడం జరిగింది. ఈ పుస్తకాలకు రావడం అంటే అది నాకు ఒక యజ్ఞంతో సమానమైంది. అసలు మా నాన్ననేమో నన్ను జీతంలో అన్నాడు. నేను చదువు అనేది ఎందుకు చదవకూడదు, మా పాఠశాలలో ఎక్కడైనా సరే ఇప్పుడు మిత్రులు ఉన్నారు, బాలరెడ్డి, నేను, వెంకటస్వామి అని మేము ఒకటే బెంచ్లో కూర్చుండేవాళ్ళం. అప్పుడు కూడా మేము ఎక్కడ వెళ్ళినా ఒక పెద్ద అంటే వయసులో కొంచెం పెద్దగా వెంకటస్వామి మేము ఒకటే బెంచ్లో కూర్చున్నాము. అందరం కూడా క్లాసు సార్ లేకపోతే కంపల్సరీ పిలుచుకొని కాల్పించుకుపోయేది పీరియడ్ ఖచ్చితంగా. అట్లా మేము ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి అని చెప్పి ఆదివారాలు సాటర్డేలో వస్తే ఖచ్చితంగా బయటికి పోయి ఆ అప్పులు నేర్పుతున్నారు అవి అందరి ముందు. ఇంకా అందరికంటే ఏంటంటే అందరికంటే లేట్గా వచ్చినట్టు స్కూల్లో లేని మళ్ళీ, ఎందుకంటే బస్ పాస్ తీసుకొని బస్సు లేట్ అయితే ఖచ్చితంగా నన్ను గ్రౌండ్లో ఉడిపించేవాడు. ఖచ్చితంగా అదొక ఆ సార్ ద్వారా నాకు ఒక పరిచయం. అట్లా సార్ మళ్ళీ ఎక్కడ కూడా నేను ఆటల్లో కూడా మా గ్రామంలో మా ఫ్రెండ్స్ అందరూ ఆటలు ఆడుకున్నా, నేను మాత్రం ఖచ్చితంగా ఆటలాడేవాడిని. అట్లా సార్తో నేను మా మిత్రులకు కొందరికి ఇండిపెండెంట్ ఎగ్జామ్స్ తిరిగి రాయించాను సార్ దగ్గర. అలాగే మన సారు ఎప్పుడు జోగులేసి క్లాసులలో మనల్ని నవ్వించేవాడు. దేవదాస్ సారు ఎప్పుడు పేర్లతోటి ఎత్తయ్య,
బల్కింగ్ అని అంటారు. అంటే వీళ్ళందరూ సార్లందరూ కూడా మాకు జీవితంలో కొన్ని అనుభూతులు, మనకు ప్రేమలు నేర్పారు, కొన్ని బాధ్యతలు నేర్పారు. ఇక ఖచ్చితంగా సార్ యొక్క ఏ విషయాన్ని కానీ తప్పకుండా మీకు ఇది చేయాలంటే అది సార్ను పోయి సూచన సలహా తీసుకొని ఆ కార్యక్రమం నిర్వహించుతాను. అదేవిధంగా నేను ఉస్మా ఎంఎస్సి బీఈడి ఇప్పుడు మీరందరూ కూడా రకరకాల ముఖ్యంగా ఇలాంటి అవకాశం ఉన్నది. సార్ కూడా మాకు కొంత పరిచయం రాష్ట్రంతా కూడా ఆర్థికంగా ఆలోచించి ఆర్థిక బంధాలుగా ఉన్నాం, కానీ మనము ఆత్మీయ బంధాలను ఏర్పాటు చేసుకొని మనమందరం మంచి ఆలోచనలు సమాజానికి ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మన గురువులందరికీ గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమ. గురువు తర్వాతే అది ఏ వేదాలకు వెళ్ళినా కానీ గురువే గురించే చెప్తాయి. కాబట్టి గురువులే మనకు ఇప్పుడు మనము చదువు కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ ఏ వృత్తికైనా సరే న్యాయం చేస్తూ ఈ పొజిషన్లో ఉండమంటే సరే మాకు మంచిగా లేదు. ఎందుకంటే వాళ్ళు కూర్చొని చదువుకోలేదు, ఆ క్లాస్ వేరు ఆ క్లాస్ వేరు. ఏ సెక్షన్లో ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలుగుతాం, బి సెక్షన్లో ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలుగుతాం. అందరితో ఆడినాం పాడినాం. ఆ జ్ఞాపకాలు అంటే ఈ బిజీ లైఫ్లో కూడా మనం వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ అవి నెమరేసుకుంటున్నాం. అవన్నిటికీ వీళ్ళ ఇది సమకూర్చినందుకు ఆర్గనైజేషన్ చేసినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ తోటి విద్యార్థులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం అందరికీ నమస్కారం. గురువులందరికీ నమస్కారం. స్టేజ్ అలంకరించిన విద్యార్థులందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు మంచిగానే ఉన్నాం, ఎప్పటికీ అంతా బాగుందని. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ఇంతమందిని ఇక్కడ సమకూర్చినందుకు వీరికి ముందు నా యొక్క ధన్యవాదాలు. నాతోటి ఆనాటి విద్యార్థులు ఈరోజు యువతీ యువకులు అందరికీ ఇంటి విషయాలు కానీ ఏదైనా అన్ని అందరికీ దాదాపుగా సమానం అయితేనే ఉంటాయి. కానీ డబ్బే ప్రధానమని కాకుండా మనిషి ప్రధానం అనేటువంటి కొంచెం ప్రతి ఒక్కరు మనిషికి విలువ ఇచ్చేటువంటి మార్గాన్ని ఎన్నుకుందామనేటువంటిది నా యొక్క కోరిక. నా పేరు అప్పుడు స్కూల్లో దేవయ్య అని ఉండేది. వాస్తవానికి నా పేరు దేవేందర్ రెడ్డి, మరి మొర్రేపల్లి లక్కడి దేవేందర్ రెడ్డి. నేను సిద్దిపేటలో సెటిల్ అయ్యాను, అక్కడే ఇల్లు, అక్కడే ఉంటున్నాను. నాకు ఒక బాబు, మా భార్య వచ్చేసి శ్రీరామ్ సిస్లాంలో జాబ్ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క పాదాభివందనాలు. నా యొక్క శ్రీనివాసాచారి అందరికీ నమస్కారం. నా పేరు మానక శ్రీనివాస్. సిద్దిపేట మండల్. టీచర్స్ once I give back when I read the paper, that means this occasion, that means Siddharth Jubilee. Then I remember Mr. Reddy. He will just థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ దండెబైన. సమాజంలో మన జన్మకారణమైన తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అలాగే మనకు విద్యతో పాటు విజ్ఞానాన్ని సమాజంలో మనము ప్రవర్తించే విధానాన్ని నేర్పిన గురువులకు పాదాభివందనాలు. మరియు నా తోటి సహచరులకు, నా మిత్రులకు హృదయపూర్వక వందనాలు. అయితే నేను ఇక్కడే ముసాల షాప్లో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. చదువుకున్నాను, ఎంకామ్ దాకా కంప్లీట్ చేశాను. 2002 వరకు ఎంకామ్ కంప్లీట్ చేశాను. నాకు 2009లో మ్యారేజ్ అయింది. తర్వాత 2 అబ్బాయిలు, పెద్దబాబు 5th క్లాస్ చదువుతున్నాడు, తర్వాత చిన్నబాబు 4th క్లాస్ చదువుతున్నాడు. స్థూలంగా నా యొక్క పరిచయ కార్యక్రమం. థ్యాంక్ యూ. నా పేరు మహేందర్ గౌడ్, తండ్రి పేరు జంపా గౌడ్. నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం నా గురువులే.
వారికి నా పాదాభివందనాలు. నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నేను చేస్తానని అందరికీ నా మిత్రులకు నేను తెలియజేసుకుంటున్నాను. పనిచేస్తున్నాను నేను అదే చెప్తామని